అందరికీ నమస్కారం. ఈరోజు ఎగ్ పొరట ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగా ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుందాం. ఎగ్ పొరట మనం రెగ్యులర్గా చేసుకునేది అయినా సరే రెగ్యులర్గా చేసుకునే స్టైల్ ఉంటుంది మనకి. అలా కాకుండా కొంచెం చిన్న మార్పుతో కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేద్దాం. దానికి నేను ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. దీంట్లో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ముందుగా ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే గంట సింబల్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత, ఇది కస్తూరి మేతి అంటారు. మనం మెంతికూర ఆకునే ఇట్లా డ్రై చేసి సూపర్ మార్కెట్లో మనకి దొరుకుద్ది, అది తీసుకుందాం. దాన్ని వేసుకుందాం. ఇది మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. ఇది వేసుకుని ఆనియన్తో పాటు వేయించుకుందాం. ఈ కస్తూరి మేతి వేసుకోవడం వల్ల కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. మనం రెగ్యులర్గా చికెన్లో మటన్లో అది వేసుకుంటూ ఉంటాము. ఒకసారి ఎగ్ పొరలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకుందాము. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయట్లేదు, ఎందుకంటే రెగ్యులర్గా కూడా ఎగ్ పొరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను. ఈ కస్తూరి మేతి వేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అవసరం ఉండదు, కావాలంటే కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఎగ్ వేసుకుందాం. నేను 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. టూ ఎగ్స్ వేసాను, ఒక ఎగ్ మరిచాను. హడావుల్లో ఒక ఎగ్ మర్చిపోయాను. ఈ ఎగ్ కూడా వేసేసుకుందాం. ఎగ్ కొంచెం డ్రైగా అయ్యేంత వరకు వేయిద్దాం. ఎగ్ పొరట్లో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి దంచుకుని వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా డ్రైగా అయ్యేంత వరకు వేయిద్దాం. ఇప్పుడు కారం వేసుకుందాము. కారం ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది. కారం మరీ ఎక్కువ వేస్తే కలర్ మారిపోతుంది, కర్రీ కలర్ రెడ్ కలర్ అయిపోతుంది. అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. సాల్ట్ వేసుకుందాము. ఒక 2 మినిట్స్ వేయిద్దాం. మరీ ఎక్కువ వేస్తే ఎగ్ ఎలాస్టిక్లా సాగిద్ది కొంచెం, అందుకని చెప్పి కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము. మా వారికి మరీ డ్రైగా ఉంటే నచ్చదు, అందుకని చెప్పి నేను కొంచెం ఇట్లా వాటర్ వేస్తాను. ఈ వాటర్ వేయడం వల్ల కొంచెం ఎగ్ మనకి సాఫ్ట్గా ఉంటుంది. మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేయలేదు కదా, చాలా కొంచెం వేసాను. అయిపోయింది. సో ఇట్లా మళ్ళీ డ్రైగా వేయించుకోవడమే. పొడి పొడిగా వచ్చింది కదా, అంతేనండి. చాలా ఈజీగా చేసుకునే మేతి ఎగ్ పొరటు రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. మీకు కూడా నచ్చింది అనుకున్నా, నచ్చితే అందరూ తప్పకుండా ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఈజీ కూడా చేసేసుకోవచ్చు. బాయ్ అండి.